ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలతో పాటు పరిహారాలు కూడా చూద్దాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు గురుగ్రహము, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శనిగ్రహము సంచరిస్తూ ఉన్నారు. మిథునంలో కుజుడు ఉండడం వల్ల మేషరాశి వారికి ధైర్యం, పట్టుదల, చురుకుదనం అనేవి పెరుగుతాయి. ప్రయాణాలు, కమ్యూనికేషన్, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందడుగు వేయగలుగుతారు. అయితే కోపంగా మాట్లాడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మాత్రం చాలా వరకు తగ్గించుకోవాలి. కర్కాటకంలో గురుడు ఉండడం వల్ల కుటుంబం, ఇల్లు, ఆస్తి, వాహనం, విద్య వంటి విషయాల్లో మంచి ఆలోచనలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రవి బుధుల యొక్క ప్రభావంతో కుటుంబ విషయాల్లో మీ మాటకు ప్రాధాన్యత అనేది బాగానే ఉంటుంది. అయితే పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా, ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయ మార్గాల్లో అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో రావలసినటువంటి డబ్బు విషయంలో కదలిక రావచ్చు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరును నిరూపించుకునే అవకాశం ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు వచ్చినప్పుడు తొందరపడకుండా పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. మార్కెటింగ్, కమ్యూనికేషన్, సేల్స్, మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి కదలిక కనిపిస్తూ ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాల్లో లెక్కలు, ఒప్పందాలు స్పష్టంగా ఉంచుకోవడం చాలా అవసరంగా ఉన్నది. కుటుంబ మరియు దాంపత్య విషయాల్లో ఈ వారం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుకూలత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించబడతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరము లేకపోయినా నిద్ర, విశ్రాంతి, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా శుభదాయకం. మేషరాశి వారికి మంగళవారం హనుమంతుడిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. పూజా కార్యక్రమాలు చేయండి. ప్రతిరోజు కూడా ఉదయం ఓం నమః శివాయ అనే శివపంచాక్షర మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. శనివారం రోజున శనిదేవుడిని ప్రార్థించి సాధ్యమైనంత వరకు అన్నదానము, సేవా కార్యక్రమాలు చేయండి. మొత్తంగా చూస్తే ఈ వారం మేషరాశి వారికి ప్రయత్నం చేస్తే ఫలితం లభించే సమయం. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. మాటలో జాగ్రత్త పాటించండి. కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోండి. అనుకూలమైన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా శుభమస్తు, విజయమస్తు. ఓం నమః శివాయ.